హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు కోడిగుడ్డు చేస్తున్నాను. అందుకోసం 3 ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని 4 మిరపకాయలు వేసుకొని కళాయిలో పెట్టుకొని ఇలాగ వేపుతున్నాను. కర్రీ వేగిలోపు ఇలాగా గోధుమ పిండిని కలుపుకొని ఇలాగ ముద్దలా చేసుకొని ఉంచుకోవాలి. ఒక అరగంట సేపు ఇలాగ నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఒక చపాతీ ఉండని ఇలా తీసుకొని దాని మీద పిండి ఇలా వేసుకొని కాస్త ఇలా వెడల్పు చేసుకొని దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని దీన్ని ఇలాగ పామి ఇలాగ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా 4 మడతలుగా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని అటు ఇటు ఇలాగా పాముకోవాలి. చపాతీ పామినట్టు పాముకోవాలి. చపాతీయే కదా, ఒక పక్క మన కర్రీ కూడా అయిపోతుందండి రెడీగా. చాలా ఫాస్ట్ చేస్తున్నాను కానీ వేడైపోతుంది బాగా. సో ఇక్కడ పెనం పెట్టుకున్నాను. ఇది వేడెక్కేలోపు మనం ఈ ఉల్లిపాయల దాంట్లోని గుడ్లు కొట్టి వేసేసుకుందాం. ఇందులో ఎగ్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈలోపు మన పెనం వేడెక్కేసింది. సో ఇందులో చపాతీ వేసిద్దాం. చపాతీ వేసి కొంచెం కాలాక ఇంకో పక్క తిప్పేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసి పైకి మళ్ళీ దాన్ని టర్న్ చేసుకొని అటుపక్క ఇటుపక్క కాల్ చేసుకోవాలి. అంతే, చపాతీ రెడీ. వేడి వేడి చపాతీ ఎగ్ బుర్జీ రెడీ.